శ్రీ గురుభ్యో నమ. మనం గత భాగంలో వేదం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది కర్మకాండ, రెండవ భాగం జ్ఞానకాండ అని మనం తెలుసుకున్నాము. ఈ కర్మకాండలో నిత్య నైమిత్తిక కామ్య నిషిద్ధ కర్మలు అని 4 రకాలుగా ఉంటాయని, అలాగే ఈ నిత్య నైమిత్తికైరేవ కురువాణో దురితక్షయం అని, ఈ నిత్యకర్మలు అంటే సంధ్యావందనాదులు, నైమిత్తిక కర్మలు అంటే ఏదన్నా ఇంట్లో జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు వంటివి అవి జరిగినప్పుడు వాటికి కొన్ని పరిహారాలు చేయమని చెబుతుంది. అలాగే పెద్దల యొక్క పుణ్యతిథులు, ఇటువంటివన్నీ కూడా అంటే ఒక నిమిత్తాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కర్మలకి నైమిత్తిక కర్మలు అని పేరు. ఈ నిత్య నైమిత్తిక కర్మలకు ప్రత్యేకంగా పుణ్యం లేకపోయినప్పటికీ పాప పరిహారం అనేది మనకు కనిపిస్తోంది. అందుకనే మనం ఈ నిత్య నైమిత్తిక కర్మల్లో సంకల్పంలో సమస్త దురితక్షయ ద్వారా అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అలాగే కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు ఇవన్నీ కూడా కర్మకాండలోకి మనకు వచ్చినాయి. తరువాత ఈ రెండో భాగం జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండ అంటే ఉపనిషద్ భాగం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, సంహిత అంటే మంత్రభాగము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఇవి సుమారుగా ఇవన్నీ కర్మకాండలోకి వెళ్తే, ఉపనిషద్ భాగం అనేది అది జ్ఞానకాండ. గీతాచార్యులు చెప్పినట్టుగా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని అన్నట్టుగా, అంటే మనిషిని మనీషిగాను పవిత్రుడుగాను చేయాలంటే జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు అని. అలాగే జ్ఞానాదేవతు కైవల్యం, ఈ జ్ఞానకాండ ద్వారా మనం ముక్తిని పొందడానికి ఉపయోగపడేది జ్ఞానకాండ. దాంట్లో ఈ ఉపనిషత్ భాగం ప్రధానమైనటువంటిది. దీని గురించి చెబుతూ గీతాచార్యులు సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతరు అంటారు. ఈ ఉపనిషత్తులన్నీ కూడా గోవుల రూపంలో ఉంటే, శ్రీకృష్ణ భగవానుడు ఆ పాలు పితికినట్లుగా, అర్జునుడు వత్సగా దూడగా ఉన్నాడు, సుధీహి మంచి బుద్ధిమంతులు వాటి యొక్క ఆ దుగ్ధం గీతామృతం చాలా గొప్పదైనటువంటి ఆ అమృతాన్ని ఆ బుద్ధిమంతులు స్వీకరిస్తున్నారు అన్నట్లుగా ఈ ఉపనిషత్తులు అనేవి కూడా చాలా అద్భుతమైనటువంటివి. మనం ప్రస్థానత్రయంలో కూడా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యము, గీత, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటూ ఉంటాం. ఈ ఉపనిషత్ భాగం, ఈ ప్రస్థానత్రయం, వీటి ద్వారానే మనకు జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానాదేవత కైవల్యం అంటే మనకు కర్మకాండ ద్వారా ముక్తి లభించదు. ధర్మ అర్థ కామాలు మాత్రం వస్తాయి. మోక్షం అనేది కావాలంటే మాత్రం జ్ఞాన మార్గంలోకి వెళ్తేనే మనకు లభిస్తుంది. అందుకనే అథర్వణ వేదం కూడా చెబుతుంది, ససోమలోకే విభూతిమనుభూయ పునరావర్తతే. అంటే ఈ కర్మకాండ బాగా ఉపాసించినటువంటి కర్మిష్ఠులు ఆ కర్మఫలంతో వాళ్ళు చంద్రలోకం దాకా వెళ్తారు, అక్కడ సకల సుఖాలను అనుభవిస్తారు. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లుగా మళ్ళీ అక్కడ ఆ పుణ్యం పూర్తి కాగానే మళ్ళీ మానవ లోకంలోకి వచ్చేసేస్తారు. వాళ్ళు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం, పునర్జన్మ రహితమైనటువంటి మోక్షం కావాలంటే మాత్రం కర్మల వల్ల సాధ్యం కాదు, జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యము అని చెబుతూ, ఈ జ్ఞానం వల్ల కూడా వచ్చేటువంటిది ఈ ముక్తి 2 రకాలుగా ఉంది. సద్యోముక్తి, క్రమముక్తి అని. సద్యోముక్తి అంటే ఆ జ్ఞానాన్ని ఆర్జించి బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధి, ఆ యొక్క దేహాన్ని విడిచిపెట్టగానే వాళ్ళు
ఆ పరమాత్మలో లీనమైపోతారు, ముక్తిని పొందుతారు వాళ్ళు. దాన్ని సద్యోముక్తి అంటాం. క్రమముక్తి అనే ఇంకో విధానం ఉంది. వీళ్ళు ఇక్కడ జ్ఞానాన్ని సముపార్జించి ఈ ఫలం వల్ల, ఈ జ్ఞానం వల్ల బ్రహ్మలోకానికి వెళ్తారు. ఉత్తర మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ నిత్యం బ్రహ్మ విచారణ జరుగుతూ ఉంటుంది. అక్కడ అనేక మంది బ్రహ్మర్షులు అందరూ ఉంటారు. అక్కడ ఇంకా జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఇంకా పొంది ఆ తరువాత బ్రహ్మలోకంలో వాళ్ళు ఎంతకాలం ఉండాలో ఆ కాలం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ పరమాత్మలో లీనమవుతారు, పరబ్రహ్మలో లీనమవుతారు. దీనిని క్రమముక్తి అంటారు అని మనకు తెలుస్తోంది. దీని ద్వారా అంటే కర్మకాండ, జ్ఞానకాండ, ఈ వేదం 2 విభాగాలుగా ఉంది అని మనకు ప్రధానంగా తెలుస్తోంది. మనం తరువాత భాగంలో ఇంకా వేదంలోని మిగతా విశేషాలు తెలుసుకుందాం.